హ్యాపీ న్యూ ఇయర్. మేము సేమియాలు చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే న్యూ ఇయర్ స్పెషల్గా మా ఇంట్లో మా అత్తమ్మ సేమియా చేస్తున్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వాయిస్ ఇచ్చాను. పాలు అయితే మరిగిస్తున్నారు, సేమియాని వేయిస్తున్నారు. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమియా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ಎಂಟಿ ಕೊಲೆವಿ ತಿಳ್ಕಿ ಕೊರಕ బాదం అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టేస్టింగ్ ఉంటుంది. కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి సేమియా తింటూ ఉంటే ఇది అనేది నోటికి తగిలితే మంచి టేస్ట్ అనిపిస్తుంది. హోలీకే బోలే మాంగ్ మోనాకే సేమియా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. సేమియాని బట్టి కొద్దిగా సేమియా అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ సేమియా అయితే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఉడకడానికి. ఎండు కొబ్బరి ఇలా వేసుకుంటున్నారు. అది కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి ఇవన్నీ ముందే ఎందుకు వేస్తున్నారంటే నేను పాలతో చేసిన సేమియా అయితే తినను, అందుకని నా కోసమని ముందే వేసేస్తున్నారు. ఇది వేసిన తర్వాత నాకు కొంచెం తీసిన తర్వాత మళ్ళీ పాలు దీంట్లో వేస్తారు. ఒక 2-3 ఇలాచి కూడా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చక్కెర 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ కూడా చక్కెర వేసుకోవచ్చు. బాదం వేసుకుంటున్నాం. నా కోసం అయితే పక్కకు తీస్తున్నారు పాలు వేయక ముందు. పాలేస్తున్నాం. సేమియా రెడీ అయింది ఫ్రెండ్స్, చూద్దాం రండి ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. కానీ నేను పాలతో అయితే తినను, అందుకని మా అత్తమ్మ నాకు పాలు వేయక ముందే తీసింది. సేమియా రెడీ.